హలో గైస్! ఏంటి బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను అని అనుకుంటున్నారా? యెస్. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తున్నాను. సెవెంత్ మంత్ మొత్తం అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు ఎయిత్ మంత్ కాబట్టి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండాలంట. నాకు తెలీదు. మా అత్తమ్మ చెప్పింది. సో, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాను. అన్ని డ్రెసెస్ ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారి మేబీ మిడిల్‌లో నైన్త్ మంత్‌లో ఒకసారి అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చి నిద్ర చేయాలంట అంతే. సో, నిద్ర చేసి మళ్ళీ వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఇంక నేను ఆల్మోస్ట్ 7 మంత్స్ మొత్తం మమ్మీ వాళ్ళ ఇంట్లోనే. ఎందుకంటే ఇప్పుడు ఎయిత్ మంత్, నైన్త్ మంత్, నెక్స్ట్ బేబీ పుట్టాక 5 మంత్స్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాలి కాబట్టి ఇప్పుడు కూడా ఎందుకంటే నాకు హాస్పిటల్ చాలా దగ్గర అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి. అందుకని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే 1 అవర్ పడుతుంది. అందుకనే హాస్పిటల్ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వితిన్ హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. వితిన్ 20 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు కదా! ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా మొత్తానికి అక్కడే ఉండడానికి రెడీ అయిపోతున్నాను. బ్యాగ్ అన్నీ, నా డ్రెసెస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఇంకా రాను కాబట్టి 7 మంత్స్ వరకి. ఎలానో ఉంది రాను అంటే. బికాజ్ మా వారిని వదిలేసి వెళ్ళాలన్నా కూడా బాధ కదా! ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చాలా బాధగా ఉంది. బట్ తప్పదింకా. అలా వెళ్ళాల్సిందే ఇంకా కాబట్టి అన్నీ ప్యాక్ చేసేసుకుంటున్నాను. 7 మంత్స్ వరకు రాను కాబట్టి మా వారు వార్డ్రోబ్ అదంతా మొత్తం అన్నీ క్లీన్ చేశాను. రూమ్ అవన్నీ. ఎందుకంటే చెత్త చెత్తగా ఉండే. మళ్ళీ నేను ఎళ్ళాక ఎలాగో మొత్తం పాడవుతుంది. అందుకనే మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఎక్కడివక్కడ పెట్టేసి నీట్‌గా రూమ్ అంతా నీట్‌గా పీస్‌గా చేసి పెడుతున్నాను. ఇంకా మరి నేనొచ్చేసరికి మళ్ళీ ఏం చేస్తాడో ఏంటో తెలీదు. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాను. నాకు కావాల్సినవన్నీ. నా హాస్పిటల్ ఫైల్స్ ఇంకా మెయిన్‌గా నా ట్రైపాడ్, మైక్, చార్జర్ ఇంకా అన్నీ పెట్టేసుకున్నాను. నా గోల్డ్ అన్నీ పెట్టేసుకున్నాను నా హ్యాండ్ బ్యాగ్‌లో కూడా. ఇంపార్టెంట్‌వన్నీ పెట్టేసుకున్నాను. మళ్ళీ మర్చిపోయానంటే మళ్ళీ రాను. మళ్ళీ వచ్చి ఇవ్వడానికి కూడా దగ్గరగా లేదు మాది ఇల్లు. సో, అందుకని చెప్పేసి అన్నీ గుర్తు చేస్తున్నాడు మా వారు. ఒక్కొక్కటి అన్నీ పెట్టుకున్నావా అని గుర్తు చేస్తున్నాడు. అందుకని అలా నవ్వుతున్నాను నేను. ఇంకా ఒక్కొక్కటి అన్నీ ప్యాక్ చేసేసుకొని మొత్తం. బట్ ఎంత అన్నీ జాగ్రత్తగా ముందుగా అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నా ఎట్ లాస్ట్ ఏదో ఒకటి మర్చిపోతున్నా. అదెందుకో నాకు అర్థం అవ్వట్లేదు. ఏదో ఒకటి మర్చిపోతున్నాను. మీరు కూడా అలానే మర్చిపోతారా? నేనైతే అలానే మర్చిపోతున్నాను. ప్రతిసారి ఏదో ఒకటి మర్చిపోతాను. ఈసారి నేను టాబ్లెట్స్ మర్చిపోయాను. ఇంకా ఫోన్ చేసి మా అత్తయ్య టాబ్లెట్స్ మర్చిపోయా అది ఇది అన్నారు. అయ్యా! అనుకున్నాను. ఈయన నన్ను ఇంకా స్టార్ట్ చేశాడు రామాయణం. ఇంకా అదేమో నా సాస్ ప్యాకెట్స్ అన్నీ టమాటో సాస్, పిజ్జా సాస్, ఇంకా చిల్లీ ఫ్లేక్స్. వాల్నట్స్ గిట్ల పెట్టుకో. ఏయ్ సరే నేను రాను వెళ్ళిపో. నా వాచ్లు 20,000 పెట్టి వాచ్ ఉంటాయి. 20,000 వాచ్ అని వాళ్ళ కొట్టు. దానికి సెకండ్స్ ముళ్ళు ఉండదు.